హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దేవికాస్ వరల్డ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటే కర్రీ. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. సో నేను ఈ కర్రీకి అయితే నల్ల వంకాయలు తీసుకున్నాను అండ్ 2 ఉల్లిపాయలు, 4 టమాటీ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు, వంకాయలు ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత ఇవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఇవి మగ్గించుకోవాలి, లేదంటే అడుగు అంటిపోతాయి. ఇగో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, గరం మసాలా పౌడరు, ఇంకా కారం వేసుకొని ఒకసారి కలిపేసి ఇవి కూడా కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టి అయితే ఉంచాలి. కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం గ్రేవీలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం ఇలా గ్రేవీలో ఉన్నప్పుడు నేను ఆఫ్ చేస్తాను. ఇది ఇంకా వేడి వేడి అన్నంలో యాడ్ చేసుకొని ఒక ఆనియన్ నంచుకొని తింటే టేస్ట్ అద్దుసంతే. సో వీలైతే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.